రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం. రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం. రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం. రామోజీ అంటే ఒక అద్భుత సందేశం. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత. పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి. నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు. రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ. రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ప్రతి ఉదయం ప్రతి హృదయం తట్టిలేకే ఈనాడై, జనఘోషే తన భాషై, గొంతు విప్పె మొనగాడై. ఇంటి ఇంటిలో ఈ టీవీ అయి, ప్రజలవాణి అయి, గుండె గుండెలో నిలిచే ప్రగతి కాముకుడై. ప్రకృతి వైపరీత్యాలలో ప్రజల తోడుగా నిలిచి, వేల ఇళ్ళు కట్టి ఇచ్చే తానే బాసటయై. సారాక్షసిపై మహిళా గణరణ యజ్ఞములో సంధించెను అక్షర శస్త్రాలను అర్జునుడై. సమాచార హక్కు సాధించిన ఘనుడు, సమాజానికతడు ప్రజాస్వామ్య హితుడు. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. కలకే ఆకృతిగా అందమైన నవలోకం, సాహసియై సృజించే సినీ జగతికో స్వర్గం. గ్లోబు పైన ఈ ఫిలిం సిటీయే సాటి లేనిది. గిన్నిస్ బుక్కులో చేరి వన్నెకెక్కింది. వ్యాపారపు దారులలో నవయుగ భావుకుడై, సామాజిక బాధ్యతతో నడిచెను నాయకుడై. నిత్య సంఘర్షణ, సత్య సంశోధన, నిష్ఠగా చేసేదా కర్మయోగై సదా. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. కష్టములే ఇష్టముగా దైవమల్లె తలచాడు. అనునిత్యం తన శ్రమతో అంచలంచలిదిగాడు. క్రమ
క్రమశిక్షణము సమయ పాలన తనకు రక్షగా ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు. వ్యక్తుల కన్న విలువైనవి వ్యవస్థలని చాటాడు. కలిసి మెలిసి ఎదగడాన్ని తానే నేర్పాడు. తన పేరే ఎన్నటికీ చెరగని సంతకమై ప్రజలందరి గుండెలలో నిలిచెను నమ్మకమై. ఓటమే ఎరుగడు, నీతినే వదలడు, లక్ష్యమే మరువడు, నిత్య రణయోధుడు. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనీషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత. పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి. నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు. రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ. రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనీషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం. రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం. రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం. రామోజీ అంటే ఒక అద్భుత తూర్పున ఇంకా వేగుచుక్క పొడవలేదు. చుట్టూ చీకటి ప్రవాహం పరుచుకొని ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన గదిలో అతి నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమై ఉంటారు. ఎండ కాచిన, వాన కురిసిన, పగలైన, రాత్రైన, ప్రతిరోజు ప్రతి క్షణం విరామమెరుగక పరిశ్రమించే ఆ నిరంతర శ్రామికుడు, సైనికుడు, స్వాప్నికుడు రామోజీరావు. భారతీయ పత్రికా రంగంలో ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన ఈనాడు దినపత్రికకు ఆయనే చీఫ్ ఎడిటర్. అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి